నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొవ్వూరు డివిజన్ లో 2000 మంది లబ్ధిదారులు. ఓటీఎస్ కింద 3 కోట్ల రూపాయల చెల్లింపులు. అప్సన్న సన్నిధిలో మంగళ వాయిద్యాలు. వేద మంత్రాలతో స్వామికి ఆర్డర్ జాతీయ స్థాయి టగ్ ఆఫ్ వార్ పోటీలు. విజేతలను సత్కరించిన ఇన్స్పెక్టర్ వెంకటేష్. డోర్ మున్సిపాలిటీలో ఏరియా ఆసుపత్రి. 26 కోట్ల వ్యయంతో భవన నిర్మాణం. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. కొవ్వూరు డివిజన్ పరిధిలోని 21,679 మంది లబ్ధిదారులు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద 3 కోట్ల రూపాయలకు పైగా ఓటీఎస్ కింద చెల్లించామని ఆర్డీఓఎస్ మల్లిబాబు తెలిపారు. డివిజన్ పరిధిలో ఓటీఎస్ కోసం అర్హులైన 36,411 మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. ఓటీఎస్ ద్వారా చెల్లింపు చేసి లబ్ధిదారుల అప్పు పూర్తిగా మాఫీ చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అధికారులు గుర్తించిన వారికి సరైన డాక్యుమెంట్లు లేకుండా ఓటీఎస్ ద్వారా ప్రయోజనం పొందవచ్చని తెలిపారు. అర్హులైన వారికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేస్తారని ఆయన తెలిపారు. మామూలు గ్రామాల్లో అయితే 10,000 రూపాయలు ఇలాగ 3 స్లాబ్ల కింద పెట్టారు. ముఖ్యంగా ఇందిరమ్మ కాలనీలు, సోషల్ వెల్ఫేర్ ల్యాండ్ ఎక్విజిషన్ కాలనీలు, లేదు మీ సొంత స్థలంలో కట్టుకున్నటువంటి వాటికి కూడా సొంత స్థలమే ఉన్నది, మీరు ఎంఆర్ఓ గారి మీ దగ్గర ఉండే డాక్యుమెంట్ దాచుకుని అప్పట్లోనూ ఎంఆర్ఓ దగ్గర నుండి పొజిషన్ సర్టిఫికేట్ తీసుకుని దాని మీద రుణం పొంది మీరు ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారి దగ్గర డాక్యుమెంట్ ఉన్నా సరే ఈ సర్వే నెంబర్లో ఆ నెంబర్ కలిగినటువంటి హౌస్ ఏదైతే ఉందో అది మార్టిగేజ్లో ఉన్నట్లు లెక్క. రేపు పొద్దున బ్యాంకులోకి వెళ్ళి తాకట్టు పెట్టుకోవడానికి కానీ ఇంకొకరి పేరు మీద ఈజీగా మార్చుకోవడానికి కానీ వీలుగా ఉండదు. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రుణము ఎంత ఉన్నా సరే 10,000 రూపాయలతో వన్ టైం సెటిల్మెంట్, లేదు 10,000 కంటే తక్కువ రుణం ఉందనుకోండి, పూర్వం లోన్స్ లేదా కట్టేసి ఉండొచ్చు, వారికి ఎంత ఉంటే అంత 3,000 ఉంటే 3,000, 2,000 ఉంటే 2,000, అటువంటి దాంతో చేసేటువంటి ఒక గొప్ప పథకం ఇది. ఇందులో ఎవరికి అపోహలు పడాల్సిన అవసరం లేదు. వాలంటీర్లకి విఆర్ఓకి సహకరించండి. మీ పేరు రాసుకుంటారో, మీ ఆధార్ నెంబర్ తీసుకుంటారో, మీ స్థలం యొక్క కొలతలు సెంటున్నారా, 2 సెంట్ల 3 సెంట్ల అనేది కొలుచుకుంటారో ఆ సర్వే నెంబర్ కరెక్ట్గా వేసుకుని మీకు ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రేపు డిసెంబర్ 21వ తారీఖున జగన్ గారు మన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుండే ప్రారంభిస్తారని సూచనప్రాయంగా మాకు ఇప్పటికే వచ్చి ఉన్నాయి, ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉన్నాయి. సో తణుకు నుండే ప్రారంభమవుతుంది, మన పశ్చిమ గోదావరి జిల్లా నుండే మొదలవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించండి. లబ్ధిదారులందరూ కూడా ఈ స్కీమ్ని ఉపయోగించుకుని అర్థం చేసుకుని డౌట్లు ఏమైనా ఉంటే స్థానిక సచివాలయాన్ని సంప్రదించి ఎటువంటి అపోహలకి లొంగిపోకుండా ఎటువంటి తప్పు ఇది మంచి స్కీమ్ కాదని చెప్పే వాళ్ళ మాటలు నమ్మకుండా అధికారులకి సహకరించండి. ఒక చక్కటి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ని మీరు పొందండి. మీరు విడిగా ప్రైవేట్గా చేయించుకోవడం మన వల్ల కాదు. ఒకవేళ చేయించుకున్న బోర్డు సొమ్ముతో కూడుకున్నటువంటిది. అది అటువంటిది కేవలము నాన్ లోనీస్కి అయితే 10 రూపాయలు, లేదు రుణం తీసుకున్న వాళ్ళు 10,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంత తీసుకున్నా సరే అదంతా రద్దు చేసేసి కేవలం 10,000 తోటి మీకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మీ ఇంటికి తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు. ఈ మేరకి ఇప్పటికే తహసీల్దార్స్ అందరినీ కూడా సబ్ రిజిస్ట్రార్స్ కింద గుర్తిస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ సర్టిఫికేషన్ అయిన తర్వాత తహసీల్దార్ గారు సబ్ రిజిస్ట్రార్ తరఫున యాజ్ సబ్ రిజిస్ట్రార్ కింద తహసీల్దార్ సంతకం బట్టి ఒక 8 పేజీల డాక్యుమెంటు లబ్ధిదారులు అందరి చేతుల్లో ఉంటుంది. ఒక మంచి పథకం వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. కార్పొరేషన్స్లో అయితే 20,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మామూలు గ్రామాల్లో అయితే 10,000. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమన్న భక్తులు నమ్ముతారు. సింహాచల అప్సన్న సన్నిధిలో మంగళ వాయిద్యాలతో ఆస్థాన వేద పండితులు వేద మంత్రాలతో ఆర్జిత సేవలు వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి పూజలు చేశారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు. నిత్య కళ్యాణంలో భక్తులు పాల్గొని తరించారు.
స్థాయి టగ్ ఆఫ్ వార్ పోటీలకు ఎంపికయ్యి జాతీయ స్థాయి పోటీలలో పథకాలు సాధించిన రాజన్న సిరిసిల్ల జిల్లా యువకులను పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ సత్కరించి అభినందించారు. హైదరాబాద్లో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఒలింపిక్ సెక్రటరీ జగదీష్ యాదవ్ క్రీడాకారులకు మెడల్స్ ఇచ్చి సత్కరించారు. జిల్లాల్లో ఇంకా క్రీడాకారులను తయారు చేసి జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు తేవాలని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా టగ్ ఆఫ్ వార్ ప్రధాన కార్యదర్శి గొట్టె శివకృష్ణని ప్రత్యేకంగా సత్కరించారు. డైలీ ప్రాక్టీస్ చేయాలి. గ్రౌండ్ పోయి ఆరోగ్య తెలంగాణ రాష్ట్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చి రామగుండానికి మెడికల్ కళాశాలను మంజూరు చేయించారని తెలిపారు. రోగులకు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా వైద్యం అందుతుందన్నారు. గోదావరి ఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో నూతనంగా ఏర్పాటు కానున్న మెడికల్ కళాశాల పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్రావు, కార్పొరేటర్లు కాల్వ స్వరూప, కల్వచర్ల కృష్ణవేణి, ధాతు శ్రీనివాస్ పాల్గొన్నారు. నాయకత్వంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యాన్ని అందించాలనేటువంటి మహాసంకల్పంతో ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడం కోసం చేస్తున్నటువంటి గొప్ప ప్రయత్నం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా కేంద్రాలలో మెడికల్ కాలేజీలు పెట్టాలనేటువంటి గొప్ప ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 8 మెడికల్ కాలేజీలను మంజూరు చేసినటువంటి సందర్భంగా ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి మెడికల్ కాలేజు ఈ ప్రాంత ప్రజల అభ్యర్థన మేరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్పగా స్పందించి ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఈ ప్రాంతం ప్రజల మీద ఉన్నటువంటి గౌరవంతో ఇక్కడ మెడికల్ కాలేజు మంజూరు చేసినటువంటి సందర్భంలో ఇంకా ఈ మెడికల్ కాలేజు అనౌన్స్ చేసినారు కానీ వస్తుందా రాదా అనేటువంటి సందేహాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒత్తిడి మేరకు వారి నాయకత్వంలో ఇక్కడ మెడికల్ కాలేజ్ పనులను ప్రారంభం చేస్తున్నటువంటి సందర్భంలో మా ప్రజాప్రతినిధులందరం కూడా ఇలా ఈ యొక్క పనులను పరిశీలన చేయడం కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో వారి కోరికలకు అనుగుణంగా ఈ యొక్క పరిపాలన చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము ప్రత్యేకంగా ఉదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ గతంలో ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తితే అందరూ కూడా హైదరాబాద్ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండేది. గాంధీ హాస్పిటల్కు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు సింగరేణిలో రెఫరల్ చేసేటువంటి పరిస్థితి, ఎన్టీపీసీ వాళ్ళు కూడా రెఫరల్ చేసేటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉండేది. పేద ప్రజలందరికీ కూడా
చక్కని వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేటువంటి విధంగా ఇక్కడ మెడికల్ కాలేజు మంజూరు కావడం అనేది ఈ యొక్క ప్రాంత ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా డోన్ మున్సిపాలిటీలో నాబార్డు స్కీమ్ ద్వారా 26 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు పాల్గొన్నారు. పేపర్ని డిక్టేషన్ సార్ అది ఈ ఏరియాలో అది మళ్ళీ అట్లా సర్వీసెస్ నారాయణపేట జిల్లా నిడిజింత గ్రామంలో తిరుపతి రెడ్డి స్వామి నివాసంలో మహాపడి పూజ నిర్వహించారు. చుట్టుప్రక్కల మండలాలకు చెందిన అయ్యప్ప స్వాములు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి అభిషేకం చేసి 18 మెట్లపై దీపాలు వెలిగించారు. తరువాత అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి రఘునాథ శర్మ, స్వాములు నారాయణ, సురేందర్, మహేష్, అంజితో పాటు 150 మంది స్వాములు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి 20,000 అందజేశారు. ఎల్లమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముంజపల్లి గ్రామ ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ఆయన 20,000 రూపాయల చెక్కును ఈవోకు అందించారు. ఎల్లమ్మ తల్లి దీవెనలు రామగుండం ప్రజలకు ఉండాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్టళ్ల మెస్ ఛార్జీలు పెంచాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఓయూ క్యాంపస్ విద్యార్థులతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెస్ ఛార్జీలు పెంచాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 2 సార్లు జీతాలు పెంచారు. అదే చదువుకునే విద్యార్థులకు ఎందుకు పెంచరని ప్రశ్నించారు. విద్యార్థులకు సొంత హాస్టల్ భవనాలు నిర్మించాలని కోరారు. కాస్మెటిక్, పాకెట్ మనీ పెంచాలన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని టీఎస్ఎస్ఏ వ్యవస్థాపక అధ్యక్షుడు కూరెళ్ల మహేష్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రారంభించాం. ఇంకా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని చెప్పి సోషలిస్ట్ విద్యార్థి సంఘం ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున తొందర లోపలనే హైదరాబాద్లో జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమం చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది.
ప్రస్తుతం ఇస్తున్నటువంటి మెచ్చార్జీలు 4 సంవత్సరాల క్రితము ఆనాటి ధరల ప్రకారం మేము పోరాడి సాధించుకున్నాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూరగాయల ధరలు పెరిగినాయి. పప్పు, నూనె, ఉప్పు, ప్రతి వస్తువు ధరలు 2-3 రెట్లు పెరిగినాయి. కానీ ప్రభుత్వం ఇంతవరకు పెంచలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగులకు 2 సార్లు జీతాలు పెంచారు. వాళ్ళు 27% మందితే 45% ఇచ్చారు. మరి హాస్టల్ విద్యార్థులు అంటున్నారు, ముఖ్యమంత్రి గారు మా మీద నీకు దయలేదా, మాకెందుకు పెంచవు అని అడుగుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. కాలేజ్ హాస్టల్ విద్యార్థుల యొక్క మెచ్చార్జీలను 1500 నుంచి 3000కు, పాఠశాల హాస్టల్ విద్యార్థులు 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 950 నుంచి 2000కు, అదేవిధంగా 8 నుంచి 10 వరకు 1100 నుంచి 2200 వరకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ ఇవి 2008లో పెంచారు. అంటే 12 ఏళ్ళు అయితే 13 ఏళ్ళు అయితే కూడా కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేదు. బాయ్స్కు, గర్ల్స్కు అందరికీ 500 రూపాయలు కాస్మెటిక్ ఛార్జ్ పెంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు సబ్బు నూనెలకు కాస్మెటిక్ ఛార్జ్ ఇచ్చే 75 రూపాయలు, 150 రూపాయలు ఏ మూలకు సరిపోవాలి. వీటిని 500కు పెరిగిన ధర. రెండవది మధ్యలో మెచ్చార్జీలు పెంచారు 2 సార్లు, కానీ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేదు. కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి. హాస్టల్ విద్యార్థులకు ఇచ్చే పాకెట్ మనీని 500 నుంచి 1000 రూపాయలకి పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాలేజ్ హాస్టళ్లకు, గురుకులాలకు చాలా ఇవన్నీ రెంటెడ్ బిల్డింగ్లలో ఉన్నాయి. వీటికి సొంత భవనాలు కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ స్టేషన్లకు బిల్డింగ్లు కడుతుంది, హాస్పిటళ్లకు బిల్డింగ్లు కడుతుంది, కొత్త కలెక్టరేట్లకు బిల్డింగ్లు కడుతుంది. అదేవిధంగా కొత్త ఆఫీసులు ఎన్ని ఓపెన్ అయినాయో అన్నిటికీ బిల్డింగ్లు కడుతుంది. సచివాలయం మంచి ఉంటే కూడా కూలగొట్టి బిల్డింగ్ కట్టేది. వీటన్నిటికీ బడ్జెట్ ఉంటుంది. కానీ భారత పౌరులు భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అయ్యేటట్టు మంచి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి దేవాలయాలు లాంటి, అది ఒక దేవాలయం, యాదగిరి దేవాలయం కడుతున్నాం ముఖ్యమంత్రి, మేము అభినందిస్తున్నాం. మరి ఇవి కూడా దేవాలయం. ఈ దేవాలయాలు, హాస్టల్ దేవాలయాలు ఎప్పుడు కడతామని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో 198వ దివ్యాంగుల ఉచిత వివాహం జరిపించారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రముఖ సంఘ సేవకులు ఉపేందర్ గుప్తా ఈ వేడుక నిర్వహించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న జంటలు, నిరుపేద కుటుంబాలకు చెందినవారు 15 రోజుల ముందు సంప్రదిస్తే హిందూ సాంప్రదాయం ప్రకారం అత్యంత వైభవంగా ఉచిత వివాహం జరిపిస్తామని ఆయన తెలిపారు. వివాహానికి బంగారు పుస్తెలు, మెట్టలు, బట్టలు, పందిరి, ఒడిబియ్యం అందిస్తామన్నారు. వాటితో పాటు విందు భోజనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిర్వహించడం మాకు నిజంగా గర్వకారణం. గీతా రాజేష్ల వివాహము వారి సుముహూర్తంకు నిర్వహించడం జరిగింది. వారిద్దరూ అంగవికలాంగులు. వారి పూర్తి బాధ్యత మేమే తీసుకొని హాలు, పందిరి, భోజనాలు, పురోహితుడు, పుస్తె, మట్టెలు, బట్టలు, అన్ని సామాగ్రి హిందూ సాంప్రదాయ ప్రకారము వారి వివాహం జరిపించడం జరిగింది. ఇలాంటి బీదవారికి మరియు కుంటివారికి, గుడ్డివారికి దేవుడు వారికి అంగవైకల్యం కల్పించినందుకు మనం చేతుగా ఉండి వారి వివాహం జరిపించడం అనేది నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఈ రాజేష్ గీతలు నిండు నూరేండ్లు అన్యోన్య దాంపత్యంతో అష్టైశ్వర్య, భోగభాగ్య, సుఖ సంతోష, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో పుత్ర పౌత్రులతోటి మంచిగా ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటున్నాను. సహకరించిన దాతలు ముఖ్యంగా మా మిత్రుడు పుల్లూరి ఉపేంద్ర గారు బంగారు పుస్తెమట్టలు వారు మనకు గత కొన్ని వివాహాలకు ఇచ్చారు. ఈ గీతా రాజేష్ వివాహాలకు కూడా ఇచ్చారు. ఈ పెళ్లికి సహకరించిన సోమనర్సయ్య గారు, రామిని విజయ్ గారు, బుస్స శ్రీనివాస్ గారు, పెద్ది చంద్రమౌళి గారు మరియు డాక్టర్ ఆనంద్ గారు, ఇలా ఎంతోమంది స్నేహితులు, దాతలు ఇలాంటి కార్యక్రమానికి ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు వారికి ధన్యవాదాలు చేస్తున్నా. ఈ కార్యక్రమానికి సహకరించిన మా మొగుళ్లపల్లి యువసేన సభ్యులు మరియు మొగుళ్లపల్లి యువసేన అధ్యక్షుడు మన పవన్ గారికి. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మహిళా వార్డు వాలంటీర్ సచివాలయం ముందు బైఠాయించారు. సచివాలయంలో అడ్మిన్ శివ చెన్నారెడ్డి
తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని నిరసన చేపట్టారు. సచివాలయ అడ్మిన్ అసభ్యకరమైన మెసేజ్లు పెడుతున్నారని ఆరోపించారు. శివ చెన్నారెడ్డి రోజు రాత్రి మద్యం తాగి మహిళా వాలంటీర్లకు ఫోన్లు చేసి అసభ్యకరమైన మెసేజ్లు పెడుతున్నారని వాపోయింది. ఈ విషయం తెలిసిన పిడుగురాళ్ల మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సచివాలయం దగ్గరకు వచ్చి వాలంటీర్తో మాట్లాడారు. శాఖపరమైన విచారణకు ఆదేశించారు. తక్షణమే అడ్మిన్ శివ చెన్నారెడ్డిని సస్పెండ్ చేస్తున్నానని తెలిపారు. చెప్పాక కూడా కాల్ కట్ చేశారు, మాట్లాడారు. తర్వాత మళ్ళీ వస్తున్నాను వచ్చాను అని చెప్పేసి మళ్ళీ వస్తున్నా అనుకుంటే మెసేజ్ పెట్టారు. 11:29కి వీడియో కాల్ చేశారు. రంగారెడ్డి జిల్లా నాదర్గూల్లోని 609 సర్వే నెంబర్లో అధికారుల అండదండలతో కొందరు అక్రమంగా మైనింగ్కు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని రైతులు ఆందోళనకు దిగారు. అధికారులు విజయవాడకు చెందిన ఒక రౌడీ అండదండలతో రైతుల భూములను మైనింగ్ మాఫియా కబ్జా చేసిందని తెలిపారు. ఇక్కడ నుండి మట్టిని తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా మట్టిని తరలించే వారిపై ఇప్పటికైనా అధికారులు చర్య తీసుకుని న్యాయం చేయాలని కౌన్సిలర్ మహేష్ అన్నారు. ఇది 600 సర్వే నంబర్ 609 సర్వే నంబర్. అందులో భూమి నాది 7 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి అడ్డుబందులు జరిగి అక్రమంగా మట్టి నింపుతారు. మట్టి నింపుతుంటే పోయి అడిగితే నువ్వు కూడా నాది ఇది పొలము అని అక్రమంగా నా మీద దాడి చేసిరు. ఆల్రెడీ కొట్టిర్రు. ఆల్రెడీ హాస్పిటల్కి పోయినా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే రెస్పాన్స్ లేదు. అది సిఐ రెస్పాన్స్ ఇస్తలేడు పోలీస్ స్టేషన్లో. ఆల్రెడీ మండల్లో కూడా ఇంతకుముందు ఇచ్చినాము. మండల్లో ఇస్తే వాళ్ళు ఇంతకుముందు కూడా రెస్పాండ్ లేదు. ఎప్పుడు చేసినా రెస్పాండ్ లేదు. మొత్తం మైనింగ్ అడ్డవల్గా 70 ఎకరాల పొలము మొత్తము ఇంచుమించు 10 ఫీట్ల లోతు నింపిరు. 70 ఎకరాల పొలాన్ని రోజుకు ఇంచుమించు ఒక 200 ట్రిప్పులు మట్టి బయటికి వెళ్ళిపోతుంది. ఏమన్నా అంటే అడిగితే నేను ఎవరైనా అడిగినా కానీ మేము పొలం సాఫ్ చేసుకుంటున్నాం అంటే మైనింగ్ ఇది ఇట్లా పోతే బయటికి పోతే మైనింగ్ కదా పద్ధతి కాదు. గవర్నమెంట్ పర్మిషన్ కావాలి కదా మట్టి బయటికి పోతే అని అంటే నువ్వు కూడా నాకు చెప్పడానికి అని గొడవకు వచ్చిండు. అట్లయినా ఓసారి వదిలేసినాం. మళ్ళీ నిన్న వచ్చి అడిగితే నా అదుబందు జరుగుతున్నావు, నువ్వు మరి నా కడీలు కూలిపోతే అది అని నేను అడిగితే ఇది ఎంత నాదే రా నీవే ఓడోరా నువ్వు అని విజయవాడ అని అంటారు. అది వచ్చి నన్ను గల్లబట్టి కొట్టిరు. 3 సవాదంగా అది అని కూడా అన్నారు. అయినా పోయినా నన్ను కొట్టినాక జేసీపీలో ఆయన ఆపితే జేసీపీలో ఆయన కూడా ఆపలేదు. కృష్ణారెడ్డి అంటే ఆయన జేసీపీలో ఆపు అంటే నేను నేను గడ్డం కృష్ణారెడ్డి ఆపమంటే ఆపలేదు. లారీలు ఇంచుమించు రోజు 20 లారీలు నడుస్తాయి. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినా 100 కూడా చేసిన 100 పోయినా. అయితే పాంప్లెట్ లో ఇట్లా గుర్తు అంటే మనకు అడ్రస్ తెలియదు ఏం తెలియదు. గుర్తుగా వ్యక్తులు అని రాసిచ్చిన ఇట్లా నా మీద దాడి చేసిరు. అక్కడ మట్టి నింపుతున్నావు ఎందుకు నింపుతున్నావు అంటే నువ్వు కూడా నా దాన్ని ఎవరి వీక్ సరే భరించిన నా పొలంలో దాటి గడిలు కులగొట్టి మరీ నింపుతుండు. అదే విషయమే నాకు వెళ్ళకుండా నా పొలంలో నింపుతుంటే నేను వచ్చి అడిగినా నా మీద దాడి చేసిన విషయం చెప్పు. అదే విషయం అట్లా నింపుతుంటే అడిగితే నా మీద దాడి చేసిరు. నా పొలంలోకి వచ్చి కాశీ పుణ్యక్షేత్రంలో కాశీ విశ్వనాథ్ ధామం జాతికి అంకితం చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా కృష్ణా జిల్లా నూజివీడు దుర్గమల్లేశ్వర స్వామి దేవస్థానంలో దివ్య కాశీ భవ్య కాశీ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు చూశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రాజశేఖర్, జిల్లా కార్యదర్శి వసుంధరాదేవి, పట్టణ అధ్యక్షులు జనార్దనరావు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొవ్వూరు డివిజన్లో 2000 మంది లబ్ధిదారులు. ఓటీఎస్
ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.